కొన్ని టౌన్స్లో సినిమా టాక్ అయితే పాజిటివ్గా వచ్చింది. ఇదేంట్రా సినిమా నిజంగానే బాగుందేమో అని చెప్పేసి సినిమాకి వెళ్తే నాకు ఇప్పుడు అర్థమైంది. ఇదేంట్రా అయితే నాకు ట్రైలర్ చూసినప్పుడే 2-3 సినిమాలు గుర్తొచ్చాయి. ఇంకా సినిమాకి వెళ్ళాక ఒక 10 సినిమాలు అయితే గుర్తుకొచ్చినాయి. అది కూడా మన మహేష్ బాబు సినిమాలే ఒక 3-4 సినిమాలు అయితే గుర్తుకొచ్చినాయి. ఇంకా స్టోరీ స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుకుంటే అదే రొట్ట స్టోరీ, అదే రొట్ట స్క్రీన్ ప్లే. ఇంకా కిరీటి రెడ్డి ఇతని గురించి మాట్లాడుకుంటే ఇతను ఎవరు అనేది అందరికీ చాలా బాగా తెలుసు. కిరీటికి చాలా గ్రాండ్ డెబ్యూ అయితే పడింది. డ్యాన్స్లు ఫైట్లు చాలా బాగా చేశాడు. ఇంకా యాక్టింగ్ విషయంలోనే చాలా అంటే చాలా ఇంప్రూవ్ అవ్వాలి. నాకైతే ఫస్ట్ హాఫ్ జస్ట్ ఓకేలా ఉంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి నాకు పెద్దగా ఎక్కలేదు. ఇంకా క్లైమాక్స్ అయితే చెప్పక్కర్లేదు. దండం పెట్టి వెళ్ళిపోవాలి అంత అలా ఉంది. ఇంకా ఓవరాల్ చెప్పుకోవాలంటే ఏం చెప్తామండి, డైరెక్షన్ రైటింగ్ గురించి మాట్లాడుకోవాలంటే కాపీ పేస్ట్. ఒక 10 సినిమాలు చూసి ఈ స్క్రిప్ట్ అయితే ఫినిష్ చేశారని అర్థమవుతుంది. ఇంకా వైరల్ వయ్యారి ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కోసం ఈ సినిమా ఒకసారి చూడొచ్చు. ఇంకా చెప్పడం మర్చిపోయాను, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ సినిమాకి మరొక స్ట్రాంగ్ అని చెప్పుకోవచ్చు. ఈ 3 తప్ప సినిమాలో ఇంకేమీ లేదు. మీరు చూడాలనుకుంటే టైంపాస్కి వెళ్ళండి. వద్దురా బాబు అంటే మీరు చాలా లక్కీ అనే చెప్తాను. నా రేటింగ్ అయితే 2/5. అది కూడా వైరల్ వయ్యారికి ప్రొడక్షన్ వాల్యూస్కే ఇస్తున్నాను. ఇంకా మీలో ఎవరైనా చూసుంటే కామెంట్ చేయండి.